కరోనా వైరస్ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేనప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రజలకు సూచించారు. కరోనా వైరస్ ప్రభావం గురించి డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఒకటి, కరోనా వ్యాప్తి చెందుతున్న, కరోనా ఉన్నా లేకపోయినా కూడా మనం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆందోళన పడవసరం లేదు, భయపడాల్సిన పని లేదు, కానీ జాగ్రత్తగా ఉండడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ కామన్ కోల్డ్ వచ్చినా కూడా మనం ఎందుకు తీసుకోవాలి. అందుకనే ప్రజలందరూ కూడా గతంలో చెప్పినట్టే మీ అందరికి కూడా తెలుసు, మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్స్ అంటే దూరం మెయింటైన్ చేయండి. ఎవరికైనా రొంప జలుబు అటువంటిది ఉన్నప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేసి అవసరమైతే మనం మాస్క్ పెట్టుకోవడం, వారికి కూడా మాస్క్ పెట్టుకోమని చెప్పండి. ఒకవేళ రొంప దగ్గు జ్వరం మనకు 1-2 రోజుల్లో తగ్గలేని పక్షాన మనం వైద్యుల్ని సంప్రదించాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ కరోనా కోసం ఇప్పుడు ఆల్రెడీ కిట్లు కూడా ప్రభుత్వం అంతా కూడా యంత్రాంగం సిద్ధంగా ఉంచింది. ఎవరికైనా డౌట్ వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి నిర్ధారణ చేసుకోవచ్చు. అక్కడ ఆల్రెడీ నిర్ధారణ అయిన తర్వాత డాక్టర్ గారు కూడా చూస్తారు కాబట్టి అవసరమైతే ఐసోలేషన్ వార్డులు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నది. ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండండి. మనకి చాలాసార్లు సందర్భాల్లో చెప్పాం, రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే పిఠాపురం ఒక ఎత్తు. ఎందుకంటే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే పిఠాపురంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంతో పాటు పిఠాపురాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తారు కాబట్టి పిఠాపురాన్ని ప్రభుత్వ ఆసుపత్రి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు రానున్న రోజుల్లో 100 పడకల ఆసుపత్రి కూడా ఆయన సిద్ధం చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి అనుమానం వచ్చినా కూడా మన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూపించుకుని వాళ్ళు నిర్ధారణ చేసుకోండి. మీకు ఎటువంటి సలహాలన్నా కావాలంటే కూడా నేను ఎప్పుడూ కూడా మీకు సిద్ధంగా ఉంటాను. నన్ను ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ సంప్రదించి మీ సలహా తీసుకోవచ్చు. కళ్యాణ్ గారు మన సొంత పిల్లల్లా చూసుకుంటారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఒక అన్న స్థానంలో, ఒక కొడుకు స్థానంలో ఆయన మీకు ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ఆయన యొక్క ప్రతినిధులుగా మేమందరూ కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కరోనా గురించి ఆందోళన వద్దు, భయం వద్దు, కేవలం జాగ్రత్త మాత్రం చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.